ఆర్‌టి మన వ్యవసాయం మన ఆరోగ్యం ఛానల్స్ వ్యూవర్స్‌కు, సబ్‌స్క్రైబర్స్‌కు స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు మనం కడప జిల్లా హిమకుంట్ల అనే ప్రాంతంలో మనకు సోషల్ మీడియా ద్వారా పరిచయమై అప్సా వాడుతున్న ఒక రైతు, అలాగే తర్వాత మళ్ళీ అతను 5 లీటర్లు అని ఆర్డర్ చేయడం జరిగింది. అతని పేరు వచ్చి శివారెడ్డి గారు. వాళ్ళ ఫీల్డ్ విజిట్ చేద్దామని వారికి మేము స్వయంగా కలిసి మాట్లాడనీ కొరకు 5LT తీసుకొని వస్తున్నాం. ఇక్కడ 5LT తీసుకెళ్తున్న వ్యక్తి పేరు వచ్చేసి వీరన్న గారు. వీరన్న గారి ద్వారానే మనకు శివారెడ్డి గారు ఇంట్రొడ్యూస్ అవ్వడం జరిగింది. ఓకే అండి, ఇప్పుడు మనం వాళ్ళ తోటను విజిట్ చేస్తున్నాం. చూడవచ్చు ఇక్కడ సార్ వచ్చేసి జామ, సీతాఫలం, తర్వాత కొన్ని రకాల అది ఏమంటారు వేరుశనగ, మన పప్పు శనగ సాగు చేస్తున్నట్టు తెలిసిందండి. ఇక్కడ మనం తోటలోకి ఎంటర్ అయ్యాం. ఇక్కడ రైతు ఉన్నారు. శివారెడ్డి గారు మాకు హ్యాండ్ ఊపుతున్నారు. నమస్తే శివారెడ్డి గారు. ఓకే అండి, ఎలా ఉన్నారు? బాగేనా? సార్ ఒకసారి మీ పేరు, మీ ఊరు, ప్రాంతం ఏదో మాకు తెలియస్తే బాగుంటుంది. నా పేరు శివకుమార్ రెడ్డి. శివకుమార్ రెడ్డి, శివారెడ్డి కాదు. అది ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, కడప జిల్లా, మంచిది. సింహాద్రి మండలం, హిమకుంట్ల గ్రామం. ఓకే అండి, ఇప్పుడు మీరు మనకు అప్సా ఐటీ యూట్యూబ్ ద్వారా పరిచయంతో వీరన్న ద్వారా తీసుకోవడం జరిగింది. లాస్ట్ ఇయర్ ఎంత వాడారు అప్సా ఐటీ? ఏ పంటకు వాడారు? నేను మినుముకు వాడాను. మినుముకు వాడారు. స్ప్రేయింగ్ మాత్రం వాడాను. స్ప్రేకి వాడారు. ఎలా అనిపించింది? రిజల్ట్ బాగుందనే మళ్ళీ మీకు ఇప్పుడు మా బత్తాయి తోటకి, జామ తోటకి ఆర్డర్ పెట్టాము. బత్తాయి, జామ, ఇంకేమేమి సాగు చేస్తారు? సీతాఫలం. ప్రజెంట్ పైరు అయితే వేరుశనగ ఉంది. వేరుశనగ. తెల్ల కుసం అనేది మీ సైడ్ ఐడియా లేకపోవచ్చు. అవునండి, లేదు. మొత్తం ఎన్ని ఎకరాలు సాగు చేస్తారండి? ఏది జామ? లేదు, మీరు సాగు చేసే విస్తీర్ణం ఇప్పుడు ఏది సీతాఫలం కావచ్చు, జామ కావచ్చు, ఇవన్నీ కలిపి ఒక 18 ఎకరాలు. 18 ఎకరాలు చేస్తారు. గుడ్ 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 అండి. ఇప్పుడు మొత్తం రైతులకైతే అవేర్నెస్ కల్పించాలనే ప్రోగ్రామ్ ఎంత చేపట్టడం జరిగింది. ఒకసారి మాకు ఈ పంటల పెద్ద అవగాహన అయితే లేదు. జామ కావచ్చు, సీతాఫలం కాపు అంటే మన పంట ఫలం వస్తుంది ఇప్పుడు, లేకపోతే 1 ఇయర్ పడుతుంది. ఇంకా 1 ఇయర్ పడుతుంది. ఈ జామ వచ్చేసి ఎన్ని సంవత్సరాలు అండి? ఇప్పుడు 9 సంవత్సరాలు. 9 సంవత్సరాలు. మామూలుగా జామ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, జామలో ఎలాంటి అంటే ఎన్నిసార్లు కటింగ్ వస్తుంది? క్రాప్ పంట కావచ్చు, ఏమైనా తెగులు అంటే మనం ఇప్పుడు క్రాప్ మనం కటింగ్ చేసే కొద్దీ ప్రూమింగ్ అవుతుంది, ఫ్లవరింగ్ వస్తుంది, లేదంటే తగ్గిపోతుంది. అంటే ఇప్పుడు ఒక సీజన్ 2 సీజన్లు పంట వస్తే కంట అట్లా ఉండదా? ఇప్పుడు రెగ్యులర్గా క్రాప్ వస్తూనే ఉంటుంది. మనం కటింగ్ చేసేదాన్ని బట్టి క్రాప్ వస్తూనే ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడు దీనికి ఏమైనా తెగుళ్ళు అలాంటివి వస్తే ఏ మందులు వాడతారు? పిండి నల్లి అలాంటివి ఎక్కువ వస్తుంది. ఊజీ అనేది వస్తుంది, దోమ పండుగది. ఓకే, అటువంటి వాటికి కొద్దిగా మనం మందులు కొట్టుకోవాలి. ఓకే ఓకే అండి. ఇప్పుడు దీనిలో మంచి మీకు గ్రిప్ అయితే ఉంది. అంటే ఈ ఉద్యానవన పంటలు అనుకోవచ్చు, వాణిజ్యం అనుకోవచ్చు. సరే, ఓకే. మనకు కొన్ని క్రాప్ పంట కూడా తీస్తున్నారు, అంటే కాయలు చెప్తున్నారు కదా, ఒకసారి చూద్దాం ఎట్లా ఉన్నది. అంటే ఇప్పుడు మీరు ఈ పంటలలో వాడారా సార్? మరి వాడలేదు, ఓన్లీ జస్ట్ మినుములో వాడి చూసినాక మీరు వాటి మీద ఉన్న అవగాహన కొరకు వీటికి వాడుతున్నా, అంతేనా? అవునవును, అంతే. ఓకే 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 అండి. సరే సార్, ఇప్పుడు మీరు మొత్తం ఎన్ని లీటర్లు తీసుకున్నారు ఈ సీజన్? ఇప్పుడు 5 లీటర్లతో పాటు 7 లీటర్లు. మొత్తం 7 లీటర్లు తీసుకున్నారు. లాస్ట్ టైం 1 లీటర్, మొత్తం 8 లీటర్లు. మొత్తం అంటే మీకు అది అనుభవంలో రావడానికి 1 లీటర్ ఉపయోగపడేది. అవును. దాన్ని పూర్తి స్థాయిలో మీరు అవగాహనకు వచ్చిన తర్వాత ఇప్పుడు 7 లీటర్లు తీసుకోవడం జరిగింది. ఓకే ఓకే, మంచిదండి. సరే, ఇప్పుడు దీన్ని వాడే క్రమం ఏమన్నా తెలుసా? అప్సైడ్ తెలుసు. అంటే ఎట్లా వాడతారు అనుకుంటున్నారు అందదా? అంటే మాకు ఎక్కువ స్ప్రేయింగ్లో వాడతారని తెలుసు. ఒక 20 సంవత్సరాల కిందట కూడా గ్రౌండ్లో కూడా ఇచ్చాం. ఓకే, అంటే మీకు 20 సంవత్సరాలుగా పరిచయమే, కాకపోతే మేము వాడడం తక్కువ. ఎందుకని? మాకు ఇక్కడ ఇచ్చేవాళ్ళు లేరు. ఓకే, డిస్ట్రిబ్యూటర్ లేరు, అది ఎక్కడ దొరుకుతుందో తెలియదు. సరే అండి, ఇప్పుడు మీలాగానే చాలా మంది దగ్గర కూడా అప్పటికి ఇప్పుడు ఎక్కడ దొరుకుతుందో తెలియక కొంతమంది ఆన్లైన్లో, లేదంటే కొంతమంది ఈ ప్రోడక్ట్ దూరం ఉండడం జరుగుతుంది. అలాంటి వారి కొరకు మేము అందరికీ ఏం చేస్తున్నాం, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఓకే, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా ఏంటంటే మీరు ఎవరినో డబ్బులు పంపడం కొరకు, ఎవరో వస్తారని ఎదురు చూడడం కాకుండా మీరే డైరెక్ట్ కంపెనీ నుంచి నేరుగా తెప్పించుకోవచ్చు. మీ చేతి మీదనే బిల్లింగ్ వస్తుంది. మధ్యలో మీడియేటర్ అనే పర్సన్ ఉండడు. ఓకేనా? ఓకే, మంచిదండి శివారెడ్డి గారు. మనకు ఈ పక్కన ఉన్న సార్ పేరు ఏం పేరండి? నా పేరు గంగాధరా? మీ పేరు గంగాధరా? మీ పేరే గంగాధర్. ఓకే, మీరు ఏమైనా సాగు చేస్తున్నారా? మీది కూడా ఇందులో చూసుకోవడమేనా? వ్యక్తిగతంగా ఏం లేదు. ఓకే ఓకే, మంచిదండి.
వీరన్న గారు నమస్తే. నమస్తే అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడికి? మాది వరంగల్ వరంగల్ సంగం మండల్ షాపూర్. మా ఫ్రెండ్ శివకుమార్ రెడ్డి ఈసారి ఈసారి మాకు కంపెనీలో పనిచేసినప్పుడు పరిచయం. ఓకే. అలాగే ఫ్యామిలీ పరంగా ఫోన్లు మాట్లాడుకుంటూ అట్లా ఉండడం వల్ల నేను పెట్టిన స్టేటస్ చూసి ఇది దేనికి ఉపయోగపడతాయంటే చెప్తే దాని ద్వారా మినుముకు వాడిండు. మినుముకు వాడిన తర్వాత ఇప్పుడు ఆర్డర్ చేస్తే డైరెక్ట్ సార్ని కలిసి వెళ్దామని వచ్చేసాం. ఓకే అండి శివారెడ్డి గారు, ఆల్ ది బెస్ట్. ఓకే.